నిజామాబాద్ నగరంలో గత కొంతకాలంగా గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలని సేకరించి సేవించినటువంటి కొంతమంది అరాచక ముఠా ఈరోజు ఈ నిజామాబాద్ రైల్వే స్టేషను, నాగారం, అట్లాగే చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగరు తదితర ప్రాంతాల్లో గుంపులుగా చేరుకొని రాత్రులందు ప్రయాణించేటువంటి ప్రయాణికులపైన, మహిళలపైన దాడులు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, డబ్బులు గుంజుకుంటూ అనేక రకాల ఇబ్బందుల్ని సృష్టిస్తా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని అరికట్టాల్సినటువంటి అవసరం ఈరోజు పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది, అధికార యంత్రాంగం మీద ఉన్నది. అందువలన ఇట్లాంటి మత్తు పదార్థాలని పకడ్బందీగా అరికట్టాలని, దాడులు చేసేటువంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలని సిపిఎం పార్టీగా ఈరోజు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీ గారికి వినతి పత్రం అందజేయటం జరిగింది. నిన్న ఉదయం 3 గంటల టైంలో సిపిఎం పార్టీకి చెందినటువంటి కార్యకర్తల మీద కొంతమంది రౌడీ మూకలు దాడులు చేసినటువంటి పరిస్థితి ఉన్నది రైల్వే స్టేషన్ ప్రాంతంలో. కాబట్టి వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయటం జరిగింది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం వెంటనే గస్తీని పెంచాలా, ఇట్లాంటి మత్తు పదార్థాలని సేకరిస్తున్న వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాబోయే కాలంలో వీటికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.